నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. ఈటెల రాజేందర్ తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. సమకాలీన రాజకీయాల్లోనే తనది ప్రత్యేకమైన స్థానం. ఉద్యమ బిడ్డగా, ముదిరాజుల నాయకుడిగా, బీఆర్ఎస్కు బీజం వేసిన లీడర్లో ఒకడిగా గుర్తింపు పొందారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన నిరసన గళం వినిపించి ప్రజా గొంతుగ్గా మారారు. తెలంగాణ ఏర్పడిన తరువాత తొలి ఆర్థిక మంత్రిగా రిఫార్మ్స్ తీసుకువస్తూ అదే క్రమంలో భూ కబ్జా ఆరోపణలకు బలైపోయారు. సొంత మిత్రుడిపైనే పోరు సాగించి శత్రువుగా మారిపోయారు. వరుస ఓటములు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఓటమి తనలో కసి పెంచుతుందే తప్ప తనను ఓడించలేదని చెబుతున్న మాజీ మంత్రి రాజేందర్ గురించి నేటి జర్నీ ఆఫ్ ద లీడర్లో తెలుసుకుందాం. ఈటెల రాజేందర్ హన్మకొండ జిల్లా కమలాపూర్లోని ముదిరాజు కుటుంబంలో 1964 మార్చి 20న జన్మించారు. విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లోనే కొనసాగించారు. కేశవ్ మెమోరియల్ స్కూల్లో 10వ తరగతి పూర్తి చేసిన ఆయన హాలియా జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. 1984లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఇదే క్రమంలో రెడ్డి కులానికి చెందిన జమునను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2 పిల్లలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అటు ఫ్యామిలీ లైఫ్ కి ప్రాధాన్యత ఇస్తూనే రాజకీయాలపై ఫుల్ గా ఫోకస్ పెంచారు. అప్పటి వరకు కరీంనగర్ జిల్లా రాజకీయాలకు పరిమితమైన ఈటెల తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంలో కీలకంగా వ్యవహరించారు. ఈటెల రాజేందర్ 2003లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం ఏర్పడిన అప్పటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ అదే ఫలితాలను రాబట్టారు. ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికై తానేంటో నిరూపించుకున్నారు. వైఎస్ హయాంలో టీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉన్న ఈటెల తన వాగ్దాడితో అసెంబ్లీ వేదికగా అందరినీ ఆకట్టుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవా కొనసాగుతున్న సమయంలోనూ తట్టుకొని నిలబడ్డారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్ నియోజకవర్గం హుజురాబాద్ గా మారింది. దీంతో 2009 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ వకులాభరణం కృష్ణమోహన్ రావుపై భారీ మెజారిటీతో గెలుపొందారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ముద్దసాని దామోదర్ రెడ్డిపై గెలిచారు. దీంతో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని నేతగా రికార్డు సృష్టించారు. ఇటు తెలంగాణ ఉద్యమంలోనూ కీరోలు పోషించిన ఈటెల రాజేందర్ ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన తర్వాత తన మార్కును మరింత స్పష్టంగా చూపించారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్ రెడ్డిపై భారీ విజయం సాధించారు. గులాబీ బాస్ కేసీఆర్ తొలి కేబినెట్ లో ఆర్థిక ప్రణాళికలు, చిన్న మొత్తాల పొదుపు, రాష్ట్ర లాటరీలు, పౌర సరఫరాలు, తూనికలు, కొలతలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రిగా కీలకమైన బాధ్యతలు చేపట్టారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లోనూ తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై 1,00,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో కేసీఆర్ కేబినెట్ లో రెండోసారి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2021 ఏప్రిల్ వరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఈటెల కొనసాగారు. అయితే ఇదే సమయంలో మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ పై అవినీతి ఆరోపణలు రావడం తీవ్ర దుమారం లేపింది. మెదక్ జిల్లా మూసాయిపేట మండలం భూకబ్జాలకు ఈటెల పాల్పడినట్టు అక్కడి రైతులు ఆరోపించారు. ఈటెలపై భూకబ్జా ఆరోపణలు రావడంతో సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంలో నిజాలు నిక్కు తేల్చాలంటూ అప్పటి విజిలెన్స్ డీజీ పూర్ణచంద్రరావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. తనపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు మంత్రి ఈటెల సిద్ధమైన లోపే 2021 మే 1న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్ కు బదిలీ జరిగిపోయింది. ఈటెలను 2021 మే 2న కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు కేసీఆర్. దీంతో సీఎం కేసీఆర్ పై ఈటెల రాజేందర్ సంచలన కామెంట్స్ చేస్తూ యుద్ధానికి సిద్ధమయ్యారు. తనపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇస్తూనే కేసీఆర్ వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. జమునా హ్యాచరీస్ లో తాను డైరెక్టర్ కాదని, అది తన కొడుకు కోడలికి చెందిందని మీడియా ముఖంగా ఈటెల స్పష్టం చేశారు. ప్రభుత్వంలో తాను ఒక కమిట్మెంట్ తో పనిచేస్తానన్న ఈటెల ఎప్పుడు చిల్లర పనులు చేయలేదని వివరణ ఇచ్చారు. పార్టీకి నష్టం చేకూర్చే పని ఏనాడు చేయలేదని చెబుతూనే పార్టీని వీడుతున్నట్టు ప్రకటించేశారు. చెప్పినట్టే నెల రోజులు తిరిగేలోపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని 2021 మే 31న కలిశారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి 2021 జూన్ 12న రాజీనామా చేశారు ఈటెల. ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అంతేకాదు బీజేపీ జాతీయ కార్యనిర్వహణ కమిటీలో 2021 అక్టోబర్ 7న ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు. 2021 అక్టోబర్ 30న జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 23,855 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నవంబర్ 10న హుజురాబాద్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే క్రమంలో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో 2023 జూలై 4న బీజేపీ తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటెలను హైకమాండ్ నియమించింది. స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేస్తూనే గజ్వేల్, హుజురాబాద్ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. కానీ ఈటెలకు ఈసారి విజయం వరించలేదు. 2 చోట్ల ఓటమి పాలయ్యారు.
తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నానని వార్తలు వచ్చినా వాటిని కొట్టిపారేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతున్న వేళ లోక్సభ ఎన్నికల బరిలో దిగాలని భావించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ ఆశించారు. దీంతో ఈటెల భావించినట్టే బీజేపీ అధిష్టానం కూడా ఈటెలకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన మల్కాజ్గిరి సీటును ఈటెలకు ఖరారు చేసింది. వాస్తవానికి మల్కాజ్గిరి స్థానం కోసం ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు గట్టిగా పోటీ పడ్డారు. అయితే వారందరినీ వెనక్కి నెట్టి ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి సీటును దక్కించుకున్నారు. మరి ఈటెలకు ఈసారి అదృష్టం వరిస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది. ఇది వాటి జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.